కామ్రేడ్ రఘుపాల్ ఇక్కడ అందరికీ బాగా చిరపరిచితులు. అటువంటి కామ్రేడ్ ని మనం కోల్పోవడం అనేది పెద్ద లోటుగానే ఉంటుంది. కానీ ఆ తరం నాయకులు చాలా మంది ఉన్నారు. మనందరికీ అటువంటి స్థితి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. అందుకని మనం వారు మరణించిన దానికి చింతించిన దానికన్నా వారు సాధించింది జ్ఞాపకం పెట్టుకొని మనం సాధించాల్సింది ఏమిటో అర్థం చేసుకుంటే అప్పుడు వారి జీవితం సార్థకం అవుద్ది. కానీ రఘుపాల్ గారు 1942లో పుట్టాడు, అంటే 83 సంవత్సరాలు అయింది. దాదాపు 8 దశాబ్దాలు ఆయన రాజకీయ జీవితం, బాల్యం వదిలేస్తే మిగతా జీవితం అంతా రాజకీయ జీవితాన్ని గడిపాడు. అది ఒక వ్యక్తి జీవితమే కాదు, ఒక దేశంలోనో ఒక రాష్ట్రంలోనో ఒక 4-5 తరాల జీవితం అది. కాబట్టి వ్యక్తి జీవితంలో పెద్ద మార్పులు ఎలా ఉంటాయో మొత్తం సమాజం యొక్క జీవితంలో కూడా అటువంటి మార్పులు ఉంటాయి. వ్యక్తి జీవితానికి సమాజ జీవితానికి మార్పులకి సయోధ్యగా ఉంటే ఆ వ్యక్తి జీవితం ధన్యమైనట్టు. అటువంటి వ్యక్తుల్లో రఘుపాల్ కూడా ఒకటి. నాకు హైదరాబాద్ ఉద్యమంతో పరిచయం ఏర్పడినప్పుడు ఈ కామ్రేడ్స్ అందరితోటి ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది, ఒక భాస్కరరావు గారితో తప్ప. ఎందుకంటే భాస్కరరావు గారు నేను హైదరాబాద్ ఉద్యమంలో ఇక్కడికి రాకముందే ఆయన మన నుంచి దూరం అయ్యారు. అయితే ఆయనతో 10 రోజులు కలిసి ఉండే అవకాశం వచ్చింది. నేను భాస్కరరావు గారు కొంతమందిని ఢిల్లీలో 10 రోజుల పాటు ఒక రాజకీయ పాఠశాలలో పాల్గొన్నాం. అప్పుడు ఆయన గురించి తెలుసు. కానీ ఇక్కడికి హైదరాబాదు నేను సిఐటియు బాధ్యతల్లోకి, తర్వాత పార్టీ బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత రఘుపాల్ గురించి, ఆనాడు ఆ ఉద్యమంలో ఉండే ముఖ్యులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా వారందరూ ఇక్కడ లేని కామ్రేడ్స్ కూడా ఉన్నారు. భుజంగరావు ఉండేవాడు, కృపేందర్ ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు. ఇటువంటి కామ్రేడ్స్ అందరూ ఉండేవాడు, వాళ్ళతోటి సాన్నిధ్యం ఉండేది. అయితే రఘుపాల్ గురించి మన వినయ్ గారు చెప్పారు. రఘుపాల్ తోటి మాట్లాడాలనుకుని ఎక్కడున్నాడు రఘుపాల్ అంటే ఎక్కడున్నారని చెప్పేసి చెప్పేవాడు కాదు. ఇవాళ ఏమైనా సినిమా రిలీజ్ అయింది చూడండి, ఆ సినిమా హాల్లో ఉంటాడాను అని చెప్పేసి చెప్పేవాడు. అంత ఆసక్తి ఉండేది. మనం అనుకుంటాం సినిమాలు చూడటం ఎందుకు, అది కూడా పార్టీ కోసం పనిచేస్తే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. నేను ఒక 6 సంవత్సరాలు ఒక సినిమా కూడా చూడలే. అప్పుడు విశాఖపట్నం నందూర్ ప్రసాదరావు గారు ఎమర్జెన్సీలో నన్ను సినిమాలకు పోదాం తీసుకెళ్లేవాడు. నేను రానండే. సినిమాలు చూడకపోతే నీకు జీవితం ఏం అర్థం అవుతాయా, ఏం అర్థం కాదు. సినిమాలు అనేవి చెత్త సినిమా అయినా దాంట్లో జీవితం ఉంటుంది. ఆ జీవితం ఏ కోణం ఉందో మనం చూడాలి. జనం అందరూ సినిమాలు చూసి ఆ ప్రవాహంలో పెడితే మనం ఆ ప్రభావం నుంచి జనం పడేయకుండా ఎట్లా అని చెప్పేసి సినిమాలు తీసుకెళ్తుంటారు. ఇప్పుడు చెప్పాడు రఘుపాల్ సినిమాలు చూసినా దాని విశ్లేషణ ఎన్ని చేయడం, సమాజం ఎన్ని చేసేవాడు. అయితే లోపం ఏంటంటే నేను చెప్పేవాడిని, ఓవరకు చూస్తే ఏమిటి లాభం అయ్యా, దాని మీద రాస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎట్టకు సినిమాలు తీయలేదు. ప్రత్యామ్నాయ సినిమా, ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమాలు చాలా మంది తీశారు. కానీ పెట్టుబడిదారి వర్గం సినిమాల మీద పెట్టుబడులు పెట్టి వాళ్ళు సృష్టించగలిగినంత స్థాయిలో మనం తీయలేం. అటువంటప్పుడు ఆ సినిమాలను విశ్లేషణ చేసి మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థను పెట్టుబడి గ్రంథం రాసి దాన్ని బట్టబయలు చేసి దాన్ని విమర్శించి ఎలా అర్థం చేయించేదానికి ప్రయత్నం చేశారో కనీసం మనం ఆ పని చేయాలి. సినిమాల గురించి, ఆ సినిమాలు ఏ వ్యవస్థకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, ఏ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నాయి, దేన్ని మభ్యపెడుతున్నాయి, దేన్ని వక్రీకరిస్తున్నాయి, ఈ విషయాలు మనం జనం చెప్పగలిగితే. అందుకని మనం సినిమాల ప్రాధాన్యతని తక్కువ అంచనా వేయకూడదు. నేను మొన్న ఉదయాన్నే వాకింగ్కి వెళ్తున్నాను ఇందిరా పార్క్కి. మీరు సినిమా హాల్ పేరు జ్ఞాపకం, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉదయాన్నే ఒక 1000 మంది కుర్రాళ్ళు అక్కడ ఉన్నారు. ఎప్పుడు చూడలేదు, 1000 మంది కుర్రాళ్ళు ఉంటున్నారు. ఏమిటంటే కొత్త సినిమా వచ్చింది, కలేజా 2 మార్చగలుగుతాం తప్ప సమాజం అంతా కొన్నితో తలపడుతుంటే వాటి నుంచి మనం దూరంగా ఉండి సమాజాన్ని మార్చాలని చెప్పేసి సాధ్యం కాదు. కాబట్టి రఘుపాల్ పని చేశాడు. అయితే ఇంకా సంపూర్ణంగా చేసి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయన చేయకపోతే మనమన్నా చేయాలి. ఆయన చేసిన పని కూడా మనం చేయడం, అది సమస్య. ఇప్పుడు ఆ ప్రభావం ఇంకా ఎక్కువైంది. ఇంతకుముందు సినిమా హాల్కి వెళ్ళి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లని సినిమాలే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే సినిమాలే. ఇప్పుడు అటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రపంచంలో పెట్టుబడిదారి వర్గం ఈ అన్ని రకాల మీడియా, ఎంటర్టైన్మెంట్ మీడియాలు గతంలో లేనట్టు ఇప్పుడు ఒక పెద్ద అస్త్రంగా సమాజాన్ని తన గుర్తుట్లో పెట్టుకోవడానికి వినియోగించుకుంటాం. అందుకని
రఘుపాల్ గారిని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే రఘుపాల్ చాలా పొట్టి, కానీ పొట్టివాడు చాలా గట్టివాడు. మనకు పొట్టి అంటే సరుకు లేని వాళ్ళు అనుకుంటాం, చాలా గట్టివాడు ఆయన. వాళ్ళ కుటుంబం మొత్తం ఇటు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, సొంత కుటుంబం అంటే తండ్రి వీళ్ళే కాకుండా చిన్నాళ్ళు పెద్దనాళ్ళు అటువంటి వారందరూ 1964 సిపిఐలో చేరారు, ఎక్సెప్ట్ రఘుపాల్ ఒక్కడ తప్ప. నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము రఘుపాల్ని పెట్టని ఇబ్బంది లేదండి, అతన్ని ఎట్లాగైనా సిపిఐ నుంచి లాగి మమ్మల్ని చేర్చుకోవాలని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టాము, ఏ ఇబ్బందులు పెట్టినా కానీ మేము లొంగదీయలేకపోయాము అని చెప్పేసి వాళ్ళు నాతోటి చెప్పారు. అటువంటి ఒకసారి ఒక ఆశయానికి కట్టుబడిన తర్వాత దానికోసం ఆయన ఫైట్ చేయడం, దానికోసం నిలబడటం, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ధైర్య సాహసాలు చాలా మంది ఉండొచ్చు, భౌతికమైన ధైర్య సాహసాలు, కానీ మానసికమైన ధైర్య సాహసాలు పట్టుదలటం అంత సులభమని కాదు. అది శారీరక శక్తిని బట్టి ఉండదు, అది ఆశయ బలం బట్టి ఉంటుంది. అటువంటి పద్ధతిలో ఆయన కృషి చేశారు. ఇప్పుడు ఈ తరానికి కావాల్సింది అది. ఇప్పుడు ఆశయం మీద అంత ఆరోగ్య రఘుపాల్ గారి జీవితంలో ఆ కాలంలో ఉన్నంత ఆసక్తి ఆశయం మీద ఇప్పుడు యువకులకు ఏర్పడాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రపంచంలో అభ్యుదయ భావాలకి, సోషలిస్టు భావాలకి, సమాజం ఖచ్చితంగా మార్పు చెందుతున్న ఆశకి ఇప్పుడు అంత సానుకూలమైన వాతావరణం లేదు, రకరకాల కారణాలతో. ఇటువంటి సానుకూలమైన వాతావరణంలో ఆశయం పట్ల నమ్మకం కలిగి ముందుకు పోవాలి అని చెప్పేసి రావడం అని చెప్పేసేది చాలా ఇంకా మానసికమైన శక్తి కావాలి. అటువంటి మానసికమైన శక్తి యువకులకి ఇప్పుడు రావాలి. అటువంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మన కామ్రేడ్స్ ఎలా తట్టుకున్నారు మనం జ్ఞాపకం, శాశ్వతంగా ఎలా ఉంటుందని చెప్పేసి మనం అనుకోకూడదు. పరిస్థితులు మారుతూనే వస్తారు. మీరు 2 రోజుల నుంచి పేపర్లు చూడండి, ఇప్పుడు ప్రముఖంగా ప్రపంచంలో అంతా చర్చ అంతా హార్వర్డ్ యూనివర్సిటీ గురించి చర్చ జరుగుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పేదానికి అవకాశం అక్కడ ఇస్తున్నారు. అలాగే అన్ని రకాల రంగులు కలిగిన వాళ్ళు, జాతులు కలిగిన వాళ్ళు, దేశాలు కలిగిన వాళ్ళు అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో చేరేదానికి అవకాశం అది ఆ యూనివర్సిటీ ఇస్తుంది. కాబట్టి ఇది తెల్లవాళ్ళకు సంబంధించిన యూనివర్సిటీగానే ఉండాలి, అభ్యుదయ భావానికి అవకాశం ఉండకూడదు. అలాగే మహిళలకి, నల్లవాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండకూడదు అని చెప్పేసి ట్రంప్ ఆదేశిస్తే వాళ్ళు అంగీకరించకపోతే దానికి ఇచ్చే డబ్బులన్నింటినీ ఆపేశారు. ఇదంతా ఒక ఎత్తు. అక్కడ పాలస్తీనాకి సంఘీభావం తెలియజేసినందుకు 2 విద్యార్థుల్ని రస్టికేట్ చేసి వాళ్ళందరినీ ఎలగొట్టేశారు యూనివర్సిటీ నుంచి. ఆ రకంగా యువకుల యూనివర్సిటీ నొక్కొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. కానీ నిన్న మీరు పేపర్లు చూస్తే వేమూరి మేఘ అమ్మాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సర్టిఫికేట్ తీసుకోవడానికి సభ జరిగింది, గ్రాడ్యుయేషన్ సెరమనీ సభ జరిగింది. ఆ సభలో ఉపన్యాసం చేసింది పాలస్తీనాకి సానుకూలంగా. నువ్వు మానవత్వాన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నావు, మానవత్వాన్ని చంపడం సాధ్యం కాదు, ఈ ప్రపంచంలో మానవత్వం విజయం సాధిస్తుంది, పాలస్తీనా కూడా విజయం సాధిస్తుంది అని చెప్పి ఉపన్యాసం చేసింది అమ్మాయి. పాలస్తీనా మనిషి కాదు, లేదా ఇస్లాం మతానికి సంబంధించిన మనిషి కాదు. అటువంటి అమ్మాయి అక్కడ ధైర్యంగా ఉపన్యాసం చేయడం కాదు, ఈ అరాకత్తు వేసుకుంటారు కదా, కపెత్త ఏదో అంటారు దాన్ని, కండవ భుజాల మీద ఆ కండవ వేసుకొని మరి ఉపన్యాసం అక్కడ అందరి ముందు చేసింది. అంటే యువతరంలో ఏమి అభ్యుదయ భావాలు ఉండవు, మలవు, అటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించరు, దేన్నైనా ఎదుర్కొంటారు. ఒక అమ్మాయిని రెస్టికేట్ చేశారు, యూనివర్సిటీ తీసేసుకోని కావాల్సింటే ఎక్కడికైనా పోతానని చెప్పాను తప్ప వాళ్ళకి లొంగలేదు. ఇవి ఎక్కడ జరిగింది? అమెరికాలో జరిగింది, ఎక్కడో మన దేశం ఇంకో దేశంలో కాదు. అటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించేవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అరుదుగా ఉన్నారు. కానీ రాబోయే కాలంలో అటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించి మన వైపుకి వచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. కానీ అటువంటి రఘుపాల్ ఇటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే వాళ్ళు ఇట్లాంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఎట్లా నిలబడ్డారు, ఎందుకని వాళ్ళు ఊగిసలాట్లేదు.
వాళ్ళు ఏ రకమైన ఆశ, ఏ రకమైన పట్టుదల వాళ్ళ ఆ రకంగా ప్రవర్తించగలిగేట్టు చేసింది అని మనం జ్ఞాపకం పెట్టుకుంటే, ఇప్పుడు కూడా యువతరం అటువంటి వయసుకి రావాలంటే అటువంటి ఆశయాలు, అటువంటి అంశాలని మనం ముందుకు తీసుకొచ్చేదానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. అలాగే పాత తరం, రఘుపాల్ మొదటి తరం ఆయన పుట్టి పెరిగిన వాతావరణం చాలా ఉద్విగ్నమైన వాతావరణం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశం అంతా జరుగుతోంది. మొత్తం దేశాన్ని నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి మొత్తం ఊరువతలాగే ఉద్యమం ఆ రోజు జరుగుతుంది. అయితే ఆనాడు పుట్టాడు కాబట్టి దాని ప్రభావం పుట్టిన బిడ్డ మీద ఉందని కాదు. కానీ ఆ తరం, ఆ ఆశల చుట్టుపక్కల వాతావరణం, తల్లిదండ్రులు వాళ్ళందరూ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడానికి సిద్ధం కావడం, ఇవన్నీ ఆ తర్వాత పెరుగుదల మీద తప్పకుండా ఉంటాయి. 1941లో మొదటి ఆంధ్ర మహాసభ తీర్మానం చేసింది. ఆ రోజు మితవాదులను పక్కన పెట్టి అతివాదులు ఆంధ్ర మహాసభ పెట్టి వెట్టి చాకరీ పోవాలి, భూమి పోవాలి నిజాం నుంచి అనే సభ ఆ రోజు జరిగింది. ఈ కుటుంబ సభ్యులందరూ ఆంధ్ర మహాసభ ప్రాంతంలో ఉన్నారు. 1944కి వచ్చేసరికి చిలుకూరు మహాసభ జరిగింది. 1946కి వచ్చేసరికి తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. 1950కి వచ్చేసరికి విరమణ జరిగింది. 52లో ఎన్నికలు జరిగితే మొత్తం 40 స్థానాలు కమ్యూనిస్టులు హైదరాబాద్ సంస్థానంలో గెలిచారు. మళ్ళీ 57లో ఎన్నికలు జరిగితే ఒక తెలంగాణ ప్రాంతంలోనే, హైదరాబాద్ సంస్థానం కాదు, ఒక తెలంగాణ ప్రాంతంలోనే 22 స్థానాలు కమ్యూనిస్టులు గెలిచారు. 4,000 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. ఆ కాలంలో రఘుపాల్ లాంటి వాళ్ళు చాలా మంది తమ బాల్యాన్ని ఉన్నారు, ఆ వాతావరణంలో పెరిగారు, అప్పుడే చదువుల్లోకి వచ్చారు. మరి అటువంటి వాతావరణం వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి. అందుకని కుటుంబాలు పిల్లలు అందరూ ఈ అభ్యుదయ భావాల్లోకి, ఈ ఉద్యమంలోకి ఆ కాలంలో వచ్చారు అని చెప్పంటే అటువంటి. కాబట్టి ఆ వలసవాదాన్ని, ఈ దేశాన్ని నుంచి వలసవాదం నుంచి తొప్పబోలిపోతున్న అంత నిలబడగలగడానికి అది ముఖ్యమైన కారణం. ఆ రోజు మనం ఇప్పుడు అటువంటి తరం క్రమక్రమేణా ఒక్కొక్కరు మన నుంచి దూరం అయిపోతున్నారు. కానీ ఆ వలస వ్యతిరేక పోరాటం అనేది ఆ రకంగా ప్రజల్ని ఉద్యమాల్లోకి ఎట్లా ప్రోత్సహించిందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ కాలంలో రఘుపాల్ యొక్క జీవితం ప్రారంభమైంది. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 40 సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమాలకి, దేశానికి ఎంతో ఆశాజనకమైన వాతావరణం ఆ రోజు బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ఎంత ముఖ్యమైన పాత్ర కమ్యూనిస్టులు నిర్వహించారు. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన, వాయిలాకి నాయకత్వం వహించిన, అన్ని పోరాటాలకు నాయకత్వం వహించి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపోక తప్పని పరిస్థితి సృష్టించడంలో, జాతీయోద్యమంలో ముఖ్యమైన పాత్ర కమ్యూనిస్టులు నిర్వహించారు. ఆ కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్రలో ఇప్పుడు రఘుపాల్, అలాగే అనేక మంది ఇతర భవిష్యత్ కమ్యూనిస్టుల యొక్క కుటుంబాలు అటువంటి ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. కానీ స్వాతంత్రం తర్వాత కూడా కమ్యూనిస్టులు అటువంటి ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. దాదాపు ఒక 1947లో మనం స్వాతంత్రం వస్తే 1995 వరకు ఈ దేశంలో కమ్యూనిస్టులు తమ పాత్ర నిర్వహించకపోతే స్వాతంత్రం సాధించుకున్న అనేక దేశాలు ఏమైపోయినాయో మన దేశం కూడా అలాగే అయింది. వలసవాదం నుంచి విముక్తి చెందిన దేశాలు ప్రజాస్వామిక దేశంగా మిగిలింది, లౌకిక దేశంగా మిగిలింది అరుదుగా ఉన్నాయి మనకు భారతదేశం తప్ప. పక్కన పాకిస్తాన్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, ఈజిప్ట్ చూడండి, ఇండోనేషియా చూడండి, మలేషియా చూడండి. ఇవన్నీ మీరు ఒకసారి తిరగవేసి చూస్తే స్వాతంత్రం వచ్చి దానికి కమ్యూనిస్టులు అధికారంలో రాలేకపోయారే చైనా లాగా అని చెప్పేసి మనం బాధపడుతుంటాం. విప్లవం తీసుకురాలేకపోయచ్చు. కానీ ఈనాటి వరకు భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా, ఒక లౌకిక దేశంగా, ఒక ఫెడరల్ దేశంగా, ఇంత పెద్ద దేశం ఒక ఐక్యంగా ఒక దేశంగా ఉండడం అని చెప్పేసి అంటే స్వాతంత్రం తర్వాత కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్ర మూలంగానే. ఈ కాలంలో రఘుపాల్ రాజకీయాల్లోకి వచ్చారు. రఘుపాల్ తరం రాజకీయాల్లోకి వచ్చింది. వాళ్ళందరూ చేసిన కృషి దీంట్లో ఉన్నది. ఆ రోజు అనుకున్నారు భారతదేశం ప్రజాస్వామ్యం అంటున్నారు, రాజ్యాంగం అంటున్నారు, ఇది ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుంది, ఈ జనానికి తెలివి లేదు, అక్షరాలు రావు, వీళ్ళు ప్రజాస్వామ్యం ఓటేసి ఎన్నికలు చేసుకుంటారా,
ఇది 2-3 ఏళ్లలోనే ఇదంతా నిరంకుశత్వం వైపుకి అటాక్రసీకి వెళ్ళిపోద్దని చెప్పి చాలా మంది రాశారు అప్పుడు. కానీ ఈ ప్రజలే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా రక్షించుకున్నారు. ప్రజలు రక్షించుకున్నారంటే ప్రజలను ఆ రకంగా పురికొల్పింది, చైతన్యపరిచింది, ఉద్యమాలని తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తే ప్రతిఘటించింది ఎవరంటే కమ్యూనిస్ట్. 55 ఎన్నికలు, 57 ఎన్నికలు, 61 ఎన్నికలు, 67 ఎన్నికలు, వీటన్నిటి చూడండి ఎలా రిగ్గింగ్లు జరిగినాయో, ఎట్లా వీటన్నిటిని రెసిస్ట్ చేసింది, పోరాడింది, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపాలని చెప్పేసి ముందుకు తీసుకొచ్చింది కమ్యూనిస్టులు తప్ప కాదు. కమ్యూనిస్టులు లేకపోతే ఈ ప్రజాస్వామిక ఈ పద్ధతి పెరిగి పద్ధతి ఈ రకమైన స్థితికి వచ్చేది. ఆఖరికి 1975 ఎమర్జెన్సీ పెట్టి మళ్ళీ దాని నుంచి వెనక్కి కొట్టాలని ప్రయత్నింది. ఆఖరికి ఎమర్జెన్సీ కొనసాగించలేని స్థితి, మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి సృష్టించింది కమ్యూనిస్టులే. అలాగే ఈ దేశాన్ని మొక్కలు చేయాలని రకరకాల విచ్ఛిన్న వాదాలు ఇవన్నీ వచ్చినాయి. వాటన్నిటికి వ్యతిరేకంగా ప్రాణాలు ఇచ్చి పోరాడి ఈ దేశం యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ని కానీ దేశాన్ని ఖలిస్తానీ ఉద్యమం వచ్చినప్పుడు ఎవరు ప్రాణాలు ఇచ్చారు? 200 మంది కమ్యూనిస్టు ప్రాణాలు ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వాల. అస్సాంలో ఆసు ఉద్యమం వచ్చినప్పుడు ఎవరు ప్రాణాలు ఇచ్చారు? కమ్యూనిస్టు ప్రాణాలు ఇచ్చారు. మన కమ్యూనిస్ట్ కార్యకర్తని పిలిచి ఆసు దేశం ప్రత్యేక దేశం ఉంటుంది, మా జెండాను ఎగరేయాలని చెప్పేసి అంటే నేను ఎగరైనన్నాడు. ఎగరైపోతే ఎగరైన చేయని నరికేశారు. వాటికైనా సిద్ధం అయ్యారు తప్ప దేశం యొక్క ఐక్యతని. ఆ రకంగా అన్ని సందర్భాల్లో కమ్యూనిస్టులు అటువంటి ముఖ్యమైన పాత్రని నిర్వహించారు. ఫెడరల్ స్ట్రక్చర్ని కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రాల హక్కులు కాగైనప్పుడు వీళ్ళందరినీ పోగు చేసి రాష్ట్రాల హక్కుల కోసం కొట్టాడింది కమ్యూనిస్టు. కాబట్టి ఈ దేశం ఈ రోజు మనం అనుభవిస్తున్నాము. అలాగే ఈ దేశంలో ఎవరైనా పేదలకి సామాన్యులకి చదువు మీద ఆసక్తి పుట్టించారనేది కమ్యూనిస్టులే. మీరు కమ్యూనిస్టు ఉద్యమం చరిత్ర చదివితే చూస్తే ఈరోజు ఈ మాత్రమైన సంపూర్ణంగా అందరి స్థాయికి రాకపోవచ్చు. గిరిజనుల చదువు పట్ల ఆసక్తి, దళితుల్లో చదువు పట్ల ఆసక్తి, రైతుల్లో చదువు పట్ల ఆసక్తి కలిగించి ఆ రకంగా చేసింది కమ్యూనిస్ట్ ఉద్యమమే. ఎందుకంటే పురోగమనం చదువు లేకపోతే పేదవాళ్ళకి ఇంకేం ఆస్తి లేదు, భూమి లేదు, ఇంకోటి లేదు. చదువులో వస్తే ఆ చదువే ఒక ఆస్తి లాగా, చదువే ఒక ఆయుధం లాగా సమాజానికి మార్పు వస్తుందని చెప్పేసి. కాబట్టి స్వాతంత్రం తర్వాత ఈ రకమైన సానుకూలమైన కృషి దేశానికి ఉపయోగపడింది. కాబట్టి ప్రపంచంలో సోషలిజం కూలిపోయిన తర్వాత కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ సోషలిజం కూలిపోయి చాలా మంది పార్టీలు ఎత్తేసుకుని జెండాలు ఎత్తేసుకుని సోషలిజం మాట ఎత్తేసుకున్నామని, కానీ ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం ఇప్పటి వరకు కొనసాగడానికి ఒక ముఖ్యమైన కారణం అది. కాబట్టి ఇటువంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఈ అచీవ్మెంట్స్ లో ఈ భారతదేశానికి కమ్యూనిస్టులు ఇచ్చిన ఈ వారసత్వంలో రఘుపాల్ వాళ్ళ తరం ఆ కమ్యూనిస్ట్ పాత్ర ఉంది. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే వారి చరమాంకంలో అంటే వారు ఇంకా మళ్ళీ వాళ్ళ శక్తియుక్తులని వినియోగించి ఈ సమాజం కోసం కృషి చేయగలిగిన స్థితి లేని కాలం చివరి కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. 1990 తర్వాత సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత ప్రపంచంలో సోషలిస్ట్ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత మొత్తం కొత్త పరిస్థితి వచ్చింది. ఆ కొత్త పరిస్థితిలో ఈ పాత తరం ఒకటి ఆనాటికి శక్తి తగ్గింది, వాళ్ళు కృషి చేయలేదు. కానీ కృషి చేయాల్సిన కొత్త తరం ఏమో అంత సానుకూలంగా వాతావరణం లేదు, వాళ్ళు ఆకర్షించి ఉద్యమంలోకి వచ్చింది. అందుకని ఇప్పుడు చాలా మంది కామ్రేడ్స్ నా వయసు వాళ్ళు లేకపోతే సీనియర్స్ ఎలా ముందుకు పోవాలి, ఉద్యమం వెనక్కి పోతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది అంటారా, మళ్ళీ అభివృద్ధి అవుతుంది అంటారా అని చెప్పేసి అంటుంటారు. లేదా ఖచ్చితంగా ముందుకు పోతాం, ఖచ్చితంగా మళ్ళీ సోషలిజం ఇది వస్తుంది అని చెప్పేసి నమ్మకం ఉన్న ఈ తరం కామ్రేడ్స్ అంటారు. మీరు బాగా పనిచేయడం లేదయ్యా, మీరు ఇంకా చేయాలి, మీ ఆలోచనలు ఇంకా పదునెక్కాలని చెప్పేసి సలహాలు ఇస్తుంటారు. ఇవన్నీ వాస్తవం. కానీ ఇప్పుడున్న ప్రపంచ వాతావరణం విప్లవోద్యమానికి, విప్లవ భావాలని వాటంతటా స్పాంటేనియస్ గా పెరిగి పెద్దదయ్యే ఆ రకంగా ఉద్యమాన్ని వ్యాపించేదానికి అనుకూలంగా లేవు ఇప్పుడు వరకు. మీరు రఘుపాల్ వాళ్ళు పుట్టి పెరిగిన నేపథ్యం చూడండి, దానికి ఎవరు రాజకీయాలు చెప్పక్కర్లా, పాఠాలు చెప్పక్కర్లా. ఆ రోజు ప్రజలే ఆ వరద మీద కర్ర కొట్టకపోయినట్టే ఆ ఉద్యమంలోకి మనం అందరం వచ్చాం. మేమందరం కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చినప్పుడు కూడా ఇక్కడందరూ ఇప్పుడు మనం ఉన్నాడు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు చెప్తున్నారు,
మేము యూనివర్సిటీలో చేరినప్పుడు రఘుపాల్ గారు కూడా 2 సార్లు వచ్చారండి. ఫస్ట్ మేము ఎస్ఎఫ్ఐ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అని చెప్పేసి పవన్ అంటున్నాడు. మేము రఘుపాల్ నన్ను ఎత్తుకొని తిరిగాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కమ్యూనిస్ట్ లైన్ తరం 1964, 65 ప్రాంతంలో ప్రపంచమంతా అట్టుడికిపోతుంది. విద్యార్థులు ఎక్కడ ఉద్యమాల్లోకి వస్తున్నారు. వియత్నాం కమ్యూనిస్టు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని చిత్తుగా ఓడించేస్తున్నారు. అట్లాంటి వాతావరణంలో మేమందరం కమ్యూనిస్టులు అయ్యాము. ఇప్పుడున్న వాతావరణం యువకుల్ని ఆ రకంగా స్పాంటేనియస్ గా కమ్యూనిజం వైపుకి, అభ్యుదయ భావాల వైపుకి మొన్నటి వరకు గత 30 సంవత్సరాల్లో అటువంటి వాతావరణం లేదు. ఏం వాతావరణం ఉంది? అంటే ఇక కమ్యూనిజం అవసరమా? మన చేతుల్లోనే ఉంది. అమెరికా వెళ్ళొచ్చు, పెద్ద ఉద్యోగం చేసుకోవచ్చు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, అనుభవం చేసేయచ్చు. ఇవాళ రాకపోవచ్చు, రేపు నాకు కూడా వస్తుంది, నా పక్కోడికి వచ్చింది, రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. ఇంక ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసే వాతావరణం ఎప్పుడైతే ఉందో, ఇంతకుముందు ఎప్పుడు మీరు చూడండి ఆకాశ హర్మియాలు చూస్తున్నాం, బుల్లెట్ ట్రైన్స్ చూస్తున్నాం, ఎప్పుడు విమానం ఎక్కడం, ఇప్పుడు విమానం ఎక్కేస్తున్నాం. ఇటువంటి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇక పెట్టుబడిదారు వ్యవస్థే అన్ని సౌకర్యాలు తీర్చగలదు, అన్ని అవసరాలని తీర్చగలదు. కాబట్టి ఇంకొక సోషలిస్ట్ వ్యవస్థ అవసరం లేదని చెప్పేసి వాతావరణాన్ని గత 30 సంవత్సరాల నుంచి కల్పించింది. అందుకని ఈ 30 సంవత్సరాల్లో కొత్త తరాలు ఉద్యమం వైపుకి రాలేదు. అయితే కొత్త తరాలు ఉద్యమం వైపుకి రాకపోవడం ఒక భాగం అయితే, మన పాత్తరం కామ్రేడ్స్ మమ్మల్ని అందరినీ పాత్తరం, రఘుపాల్ పాత్తరం, వాళ్ళతోటి కొద్దిగా మేము కూడా పాత్తరం అనుకుంటే, వీటన్నిటినీ ఇప్పుడు రఘుపాల్ మళ్ళీ నేను పోయి సినిమా తెర ముందు కూర్చొని నేను దాన్ని చూసి దాన్ని సమిష్టి చేస్తానంటే అది పాత్రం అయిపోయింది. ఇప్పుడు సినిమాల్లో కూర్చుంటే సినిమాలు ఏం అర్థం కాదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్ వీటన్నిటిలో చూస్తే సినిమా వీటిని అర్థం చేసుకోవడానికి, వీటిని తట్టుకోవడానికి ఇప్పుడు పెరిగిన సోషల్ మీడియా, లేకపోతే పెరిగిన వెబ్, డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటివన్నీ వచ్చినాయి. వీటన్నిటిని తట్టుకునే పద్ధతిలో ఇంకా కమ్యూనిస్ట్ ఉద్యమం పాత తరానికేమో వాటన్నిటిలోకి చొరబడి వాటిని అర్థం చేసుకుని వాటిని చేయగలిగే శక్తి తగ్గింది. వాళ్ళని ఆ రకంగా చేయగలిగే పరిస్థితి లేదు. కొత్త తరం ఆ రకంగా చేయగలిగే స్థితి వచ్చిందంటే వాళ్ళు ఓవర్ హెల్ప్ అయిపోయారు. అందుకనే గత 30 సంవత్సరాల్లో ప్రపంచంలో కమ్యూనిస్ట్ ఉద్యమం, ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ జరిగింది. సాయుధ పోరాటం తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ నుంచే నక్సలైట్లు ఎక్కువ భాగం, నాగిరెడ్డి వీళ్ళందరూ కలిసి బర్దాన్ ప్లేన్లో తీర్మానం పెట్టి ఇక ఈ ఎన్నిక లాభం లేదు, సాయుధ పోరాటం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు సుందరయ్య గారు, బసవన్నయ్య గారు వాళ్ళు చెప్పారు, మీకు రాజ్యం గురించి అర్థం కావడం లేదు. చైనాలో సాయుధ పోరాటం లాంటిది కాదు ఇప్పుడు రాజ్యం. ఈ రాజ్యం చాలా మారింది. ఈ రాజ్యాన్ని ఎదుర్కోవాలంటే మనం అక్కడ బర్మార్ని, ఇక్కడ ఒక తుపాకీని పెడితే సాధ్యం కాదు. దీన్ని ఎదుర్కోవాలంటే ఎంతో మాత్రమైన శక్తి మనం సంపాదించుకుంటే సాధ్యం కాదని చెప్పేసి చెప్పారు. నేను అప్పుడు గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. బసవన్నయ్య గారు ఉపన్యాసానికి వచ్చారు. కొంతమంది నక్సలైట్లన్నీ ప్రశ్నేశారు, మీరు తెలంగాణ సాయుధ పోరాటం ఆపేశారు, తుపాకులు దించేశారు, మీరు విప్లవం గురించి చెప్తారా అని చెప్పేసి ఆయన ప్రశ్నేశారు. సుందరయ్య గారు అయితే ఒక రకంగా సమాధానం చెప్పాడు. ఆయన చెప్పాడు, ఈ గొడవ అంతా ఎందుకయ్యా, మీరు మనుషులను తీసుకురండి, నేను తుపాకులు తీసుకొస్తాను. విప్లవం వస్తుందన్నారు కదా, మేము తుపాకులు దించేసాం కాబట్టి ఇప్పుడు విప్లవం చేయడానికి తుపాకులు ఎక్కడ లేవంటున్నారు కదా, మీరు మనుషులను తీసుకురండి, నేను తుపాకులు తీసుకొస్తాను అని చెప్పాడు. అంటే ఆ రోజు అట్లాంటి చెప్తే, కానీ ఇప్పుడు రాజ్యం ఎట్లా ఉంది? ఇప్పుడు మనం అంటున్నా, అప్పుడు డ్రోన్లు లేవు, అప్పుడు ల్యాబర్లు లేవు, అప్పుడు విమానాలు లేవు, అప్పుడు మిసైల్స్ లేవు. ఇప్పుడు ఈ రాజ్యం ఎంత పవర్ఫుల్ రాజ్యం అయింది. ఆ పవర్ఫుల్ రాజ్యాన్ని ఇప్పుడు ఎంత ప్రజల యొక్క ఎంత ఐక్యత సాధిస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోలేము అని చెప్పేసే పరిస్థితి మనకి అర్థమవుతుంది. అదే మావోయిస్టులకు ఆరోగ్య నాయకులు చెప్పారు, వాళ్ళు వినలేదు. క్రమేణా దాన్ని
ఒక చోటకి మూలకు నెక్కి ఒక సెంటర్లో నెక్కి దాన్ని క్రష్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంది పాలకవర్గం. కాబట్టి ఇప్పుడు అనేక మార్పులు, ఈరోజు మీడియాలో మార్పులు, ఆయుధాల్లో మార్పులు, అనేక భ్రమలు. ఇప్పుడున్న సమాజాన్ని ఒక మాటలో చెప్పాలంటే మాయా సమాజం. అంటే అసలు విషయం కనపడకూడదు, దాని మీద పొరలు 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 కప్పి నీకు వేరే విషయంలో సమాజం కనిపించే పద్ధతులు చేసింది. ఈ పొర పొర విడదీసి నేను అసలు చూసుకుని బయట పెట్టాలంటే అప్పటిలాగా చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మన నాయకులు మాట్లాడితే లక్షల మంది పోగయ్యేవాడు. అప్పుడు ప్రజాశక్తి పత్రిక అంటే అదే సత్యం, ఇంకో పత్రిక లేదు. ఇప్పుడు మన పత్రికలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఈ గురుజా పత్రిక ఉంది వస్తే, అప్పుడు మన బాటా ఉపన్యాసం చేస్తే వినేవాడు. ఇప్పుడు బాటాలో ఉపన్యాసాలు అక్కడ వాళ్ళు క్యాసెట్ స్టూడియోలో రిహార్సల్ చేసి క్యాసెట్ చేసి విడుదల చేసేస్తున్నారు. కానీ ఈ మార్పులన్నింటినీ తట్టుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను చివరి చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు 30 సంవత్సరాలు మనకి లంగర్ దొరకలేదు. కానీ ముందు చెప్పిన వేమూరి మేక లేకపోతే ఇటువంటి వాళ్ళ మీరు ఉపన్యాసాలు ఇస్తే పరిస్థితి మారుతుంది. మళ్ళీ యువతరం నీ కోసం నా కోసం చూడటం లేదు, రాఘవ కోసం రాఘవ కోసం చూసే పరిస్థితి లేదు. వాళ్లే సమాజాన్ని అర్థం చేసుకుంటున్నారు, ఈరోజు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు, యుద్ధాన్ని అర్థం చేసుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం కాదు, ఇప్పుడు మనం జైలుకి పోతాం అనేది తెలియదు. వాళ్ళు జైలుకి పోవడానికి ఉద్యోగం పోయినా పర్వాలేదు, చదువు యూనివర్సిటీలో చదువు నుంచి వెళ్ళగొట్టినా పర్వాలేదు, మేము దీనికోసం నిలబడతామని చెప్పేసి మీరు అన్ని వైపులు చూస్తున్నారు. మన దేశంలో కూడా చూస్తున్నారు. మళ్ళీ యూనివర్సిటీలో మార్పు వస్తున్నాయి. మళ్ళీ అడ్వర్టైజ్గా ఉండే వాటిని యూనివర్సిటీలో తెలుస్తున్నారు, యూనియన్ ఎన్నికల్లో వాటిలో తెలుస్తున్నారు. జేఎన్యూలో దాన్ని నాశనం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ అక్కడ ఆ ఉద్యమం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇదెందుకు ఈ మార్పు వచ్చిందంటే, ఇప్పుడు దాకా భ్రమలు కల్పించిన ఈ సరళీకరణ విధానాలు ఇవి ప్రపంచవ్యాప్తంగా ఈ పెట్టుబడిదారీ విధానం మనల్ని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం కొత్తడానికి ప్రయత్నం చేసింది. ఎక్కడ చూసినా ఈరోజు ట్రంప్ అందరి మీద చలామణి చేసేస్తున్నాడు. పాత వంశ విధానం అంటే మనకు కూడా తెలియదు, ప్రభుత్వాలు వాళ్ళ తరానికి తెలుసు. ఇప్పుడు మళ్ళీ వంశవాదం అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లా, పలానాన్ని ఆక్రమించేస్తాను, గ్రీన్లాండ్ ఆక్రమించేస్తాను, గాజాలో టూరిస్ట్ సెంటర్ పెట్టేస్తానని చెప్పేసి మీరందరూ నా మాట తీసుకొచ్చి మీ అందరి మీద ఒక 50% ట్యారిఫ్ విధించేస్తాను, లేదా పాకిస్తాన్ ఇండియాను కూర్చోబెట్టేసి నేను చేయమన్నా చేసేసాను, గొడవబడి చేసుకున్నానని ట్రంప్ చెప్తున్నాను. అంటే ఒక వంశవాదం అంటే ఏంటో, ఓ కత్నం అంటే ఏంటో, ఓ సామ్రాజ్యవాదం ఏ రకంగా ప్రపంచాన్ని శాసించుతో, దాన్ని ఆ రకంగా మన వ్యక్తిత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో ఎక్కువ 3 దశాబ్దాల నుంచి మనకు చెప్పిన అర్థం కాల. ట్రంప్ 15 రోజుల్లో చెప్పేశాడు అన్ని. కాబట్టి అర్థమవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఈరోజు రాబోతుంది. ఆ రాబోయే పరిస్థితుల్ని మనం అందుకోవాలి. మళ్ళీ వచ్చే ఈ చైతన్యాన్ని సరైన మార్గంలోకి మళ్ళించాలి. మళ్ళిస్తే సమాజం మార్పు సాధ్యమవుతుంది. అందుకని లెనిన్ చెప్తాడు, కొన్ని దశాబ్దాల పాటు కొన్ని మార్పులు జరగదు, నువ్వు అంత ప్రయత్నం చేసి. కొన్ని సందర్భాల్లో దశాబ్దాల పాటు జరగని మార్పులు 10 రోజుల్లో జరిగిపోతుంది. అట్లాంటి మార్పులు కూడా వస్తాయి. మార్పులు రావచ్చు చెప్పేసి అనుకోవాలి. అందుకని పాత్రం నాడు చేసేసి అప్పుడప్పుడు పాత్రమానికి నిరాశ కలుగుతుంది. నిరాశ ఎందుకు జరుగుతుందంటే, నేను రేపో మాత్రం ఎక్కిపోతుంది, ఈ లోపల ఏదైనా జరిగితే బాగుంటుందని అర్థం అందరికి. మనకందరికి ఎట్లా ఉంటుందంటే, వయసు దాటిన తర్వాత మనం రేపో మాత్రం వెళ్ళిపోతాం, ఈ లోపల ఏదైనా మంచి మార్పు వచ్చి మన కళ్ళకి ఏదైనా జరిగితే బాగుంటుందని చెప్పి అనుకుంటాం. జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ జరగదు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. చరిత్ర మీద అంతా చూస్తే ఎన్ని మార్పులు, ఎన్ని వెనకబాట్లు, ఎన్ని ప్రతిఘాతాలు ఇవన్నీ జరిగింది. అన్ని జరిగిన తర్వాత సమాజానికే వస్తుంది అని మనం జ్ఞాపకం పెట్టుకుంటే తప్పకుండా ఆశాజనకంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మూడు దశలు దాటింది. 4వ దశలో ప్రవేశించాం. 3 దశల్లో రాజపాలు ఆ తరం మన మధ్య ఉంది. ఇప్పుడు 4వ తరంలోకి ప్రవేశిస్తున్నాం. బహుశా 4వ తరంలో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. 4వ దశలో ఖచ్చితంగా మనం అటువంటి సానుకూలమైన మార్పుని
ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. దాంట్లో మనం ఉంటాం. ఆ దాంట్లో నుండి ఈ కొత్త తరాన్ని మనం మన వైపుకి ఆకర్షించేదానికి మనం చేయాల్సిన ప్రయత్నం చేస్తే అప్పుడు రఘుపాల్ మనం జ్ఞాపకం పెట్టుకున్నట్టు, ఆయన్ని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది. ఆ రకం విషయాలని చెప్పేసి అదే ఆయనకి నిజమైన నివాళని చెప్పేసి నేను భావిస్తూ సెలవు.